నమస్తే ఫ్రెండ్స్. గొంగళి పురుగు అంటే అందరికీ అసహ్యం. అట్లాంటి గొంగళి పురుగు మన మీద వాలిందనుకో, అలాగే ఉంచుకుంటామా? దులిపేస్తామా? దులిపేయడం కాదు, అవసరమైతే స్నానం కూడా చేస్తాం. కానీ సీతాకోకచిలుకను చూస్తే అసహ్యం ఏర్పడుతుందా? దాన్ని చూడాలనిపిస్తుంది, దాన్ని ముట్టుకోవాలనిపిస్తుంది, దాంతో ఆడుకోవాలనిపిస్తుంది. అట్లాంటి సీతాకోకచిలుక మన మీద వాలిందనుకో, చాలాసేపు ఉండాలని కోరుకుంటామా? కోరుకోమా? కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, గొంగలి పురుగు చనిపోయే సీతాకోకచిలుకగా మారుతుంది. అసహ్యకరమైన గొంగలి పురుగు చనిపోయే అందరికి ఇష్టమైన సీతాకోకచిలుకగా మారుతుంది. మరి మన జీవితం కూడా గతంలో గొంగలి పురుగు లాంటి అసహ్యకరమైన జీవితాన్ని వదిలిపెడితే మన భావి జీవితం, భవిష్యత్తు జీవితం సీతాకోకచిలుకలాగా రంగులమయంగా ఉంటుందా? ఉండదా? అప్పుడు మిమ్మల్ని అందరినీ ఇష్టపడతారు. అసహ్యకరమైన గొంగలి పురుగు లాంటి జీవితాన్ని వదిలేయండి, చంపేయండి. మిగిలింది, వచ్చేది సీతాకోకచిలుక లాంటి మంచి జీవితమే. ఏది కావాలో నిర్ణయం మీదే.